శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఢిల్లీలో జంతర్ మంతర్లో రిజర్వేషన్ గురించిన ధర్నాలు జరుగుతున్నాయి సార్. ఈ రిజర్వేషన్ అనేది భారతదేశానికి మేలు చేసిందా, కీడు చేసిందా సార్? రిజర్వేషన్ అనేది ఇప్పుడు నీ కాలికి దెబ్బ తగిలింది అనుకో, ముక్కుకి ఆయింట్మెంట్ రాసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పాతకాలంలో మా ముత్తాతల కాలంలో కొన్ని చోట్ల ఇలా వాళ్ళు నీళ్లు కూడా తాగకూడదు, లేకపోతే చెప్పులు వేసుకొని నడవకూడదు, ఇంకా రకరకాల రిస్ట్రిక్షన్స్ జరిగింది. ఫైన్. అయినా ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి హిస్టరీ చూస్తే వాళ్ళ నాన్న సుబేదార్ ఆర్మీలో ఉండే, బ్రిటిష్ వాళ్ళ టైంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఆయన ఉండే. అయినప్పటికీ ఈయన ఏదో స్కూల్లో చేర్చాడు. ఈ స్కూల్లో చేర్చినప్పుడు ఈయన ఎట్లా చదువుకునేవాడు అంటే, సపరేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే మిగతా వాళ్ళతో కలపకుండా చదివించేవాళ్ళు, కానీ ఎక్కడో దూరంగా ఒక పట్టా వేసుకొని అక్కడ కూర్చోవాలి. వెళ్ళేటప్పుడు కూడా ఆ పట్టా తీసుకుపోవాలి. అలాగే ఆయన నీళ్లు కావాలనుకో, మిగతా వాళ్ళు అయితే తాగవచ్చు. ఆయన నీళ్ళు కావాలంటే ఆ ప్యూన్ వచ్చి అట్లా తగలకుండా దూరం నుంచి అట్లా నీళ్లు వస్తే ఈయన అట్లా పట్టుకుని తాగాలి. సో ఇటువంటి వివక్ష ఉండేది. బట్ అయినా ఆయన చదువుకున్నాడు. ఆయనకి ఆ రోజు ఏ రిజర్వేషన్ లేదు, చదువుకున్నాడు, చాలా గొప్పవాడయ్యాడు. బట్ ఆయన పడ్డ కష్టం ఏదైతే ఉందో అది చూసి మరి ఇటువంటివి జరగకూడదు, అన్టచబిలిటీ, అంటరాని తను నేరం అని చెప్పి ఇవన్నీ కూడా తీసేసి చేశాడు. దీంతోపాటు ఆయన రిజర్వేషన్లు ప్రతిపాదించిన టైంలో ఏమైందంటే, సో ఇలా వీళ్ళకి చదువుకునే అవకాశం కావాలి. పిల్లలు చాలామంది, ఈయనకేంటి 4వ క్లాస్ చదివినప్పుడు ఈయనకి పెద్ద సన్మానం చేశారు వాళ్ళ కమ్యూనిటీలో. హయ్యెస్ట్ ఈయనే అంట అప్పట్లో. 14వ క్లాస్ చదివాడరా నా కొడుకు అని చెప్పి పెద్ద ఇదైందంట. సో అటువంటివి కాకుండా ఇప్పుడు అందరూ ఈక్వల్గా చదువుకోవాలి అనే కోణంలో ఖచ్చితంగా మంచి స్ఫూర్తి అది. కాకపోతే చదువుకోకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడో దూరంగా కూర్చోబెట్టద్దు, ఈక్వల్గా కూర్చోబెట్టండి, ఈక్వల్గా పాఠాలు వినిపించండి. నీళ్ల విషయంలో కానీ, నీళ్ల విషయం తప్ప చేస్తే ఎస్, దూరంగా కూర్చోబెట్టడం తప్పంటే కూర్చోబెట్టు. చదువు అందరికీ ఈక్వల్గా, అందరికీ ఇచ్చిన పుస్తకాలు ఇవ్వు, అందరికీ చెప్పే టీచర్ ఈయనకి చెప్తాడు. సో అందరు రాసే ఎగ్జామ్స్ నువ్వు రాస్తావు, మరి అందరికి వచ్చిన మార్కులు నీకు రావాలి కదా. ఇక్కడ వివక్ష మొదలుపెట్టారు. ఈ రిజర్వేషన్ పేరుతోనే వివక్ష వచ్చింది. ఎస్, ఇక్కడ ఏంటంటే అంతవరకు తప్పలేదు. నేనేమంటానంటే, వీళ్ళకి చదువుకునే అంత స్తోమత కానీ లేనప్పుడు వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించడం. సరే, గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద స్టాండర్డ్స్ లేవు అనుకుంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చదివించండి వాళ్ళని. నేనేమి దానికి అగ్నెస్ట్ కాదు. వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ కావాలంటే ఇవ్వండి, చదువుకోవడానికి ఇల్లు, వాళ్ళకి ఉచితంగా ఇల్లు ఇవ్వండి, కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, స్కూల్కి పోవడానికి రావడానికి బస్ ఖర్చులు కూడా ఫ్రీగా పెట్టండి, అన్నీ చేయండి. స్కూల్లో మంచి మీల్స్ ప్రొవైడ్ చేయండి, అన్నీ కూడా గవర్నమెంట్ కాస్ట్ పే చేయండి. గవర్నమెంట్ అంటే ఏం లేదు, మళ్ళీ మనం కట్టే ట్యాక్స్ డబ్బులే. ఖచ్చితంగా దానికి ఏ రకమైన నాకు బాధ లేదు. కానీ అంత చేసిన తర్వాత కూడా అతను చదువుకోకపోతే ప్రమోట్ చేయకండి అంటున్నాను నేను. ఇప్పుడు నీకు డ్రైవింగ్ నేర్చుకోము అని చెప్పి అందరినీ పిలిచాము. సో అందులో ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ కూడా వచ్చాడు. అన్ని రకాలుగా డ్రైవింగ్ నేర్పిస్తున్నారు, సెలెక్ట్ అయ్యారు. ఇతనికి రావట్లేదు డ్రైవింగ్. అందరికీ 70 పాయింట్స్ వచ్చినాయి, ఇతనికి 30 పాయింట్స్ వచ్చినాయి టెస్ట్లో. అయినా సరే రిజర్వేషన్ క్యాండిడేట్ కదా నువ్వు ఎక్కిచ్చేసావు. రేపు వాడిని ఎవరినన్నా గుద్ది చంపేస్తే, పోనీ వాడే చచ్చిపోతే ఎవరికన్నా గుద్దుకొని కాదు కదా. నేర్పించడంలో ఎటువంటి భేషజాలు ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ భేషజాలు ఉన్నా కూడా ఫీజులో ఉండొచ్చు. నేనేమంటానంటే, నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవడానికి నీకు ₹1,00,000 లేకపోతే ఒక 10,000 ఆ స్కూల్ ఛార్జ్ చేస్తుంది అనుకుందాం, ఇతను ఫ్రీగా నేర్పించు. లేకపోతే అందరి దగ్గర 11,000 తీసుకో, ఆ ఒక్కొక్క 1,000 ఈ అబ్బాయికి ఇచ్చేసి. నేను దానికి కాదన్ను. అబ్బాయి నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఈక్వల్గా నేర్చుకోవాలి. కానీ నువ్వు నేర్చుకోలేకపోతే అటువంటి వాళ్ళని నువ్వు ప్రమోట్ చేయకు అంటున్నా. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుంది? దేశమే నాశనం అయిపోతుంది. ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ లేవని చాలామంది ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోవడం కానీ, లేకపోతే డాక్టర్లు అయితే వాళ్ళ పేషెంట్లు చనిపోవడం కానీ, ఇంజనీర్లు అయితే బ్రిడ్జిలు డ్యాములు కూలిపోతే దానికి ఏం చేస్తారు మీరు? వీళ్ళు మరి రాజకీయ నాయకుల్లో ఎందుకు పెట్టుకోరు? ఒక ఎలక్షన్ జరిగిందమ్మా, ఒక మామూలు ఆయన ఫోన్ చేశాడు, ఒక దళితుడు పోటీ చేశాడు. ఈయనకి 70% ఓట్లు వచ్చాయి, ఈయనకి 30% ఓట్లు వస్తే ఈయన ఎంపీ చేసేయండి, ఈయన ఎమ్మెల్యే చేసేయండి. అబ్బే, రాజకీయాల్లో కుదరదండి. ఎడ్యుకేషన్లో, జాబుల్లో ప్రజల మీద పడతాం మేము. రాజకీయ పోస్టుల జోలికి ఎవరు అంటే ఇప్పుడు
ఒక చోట ఒక బ్రాహ్మణుడు, ఒక రాజు, ఒక రెడ్డి, ఒక కమ్మ, అలాగే ఒక దళితుడు అందరూ కూడా పోటీ చేశారు. రకరకాల గుర్తుల మీద పోటీ చేశారు. వీళ్ళందరికీ తలా ఒకటి 50, ఒకటి 40 అట్లా వచ్చింది. ఇతనికి ఒక 10 వచ్చింది. ఎస్, దళితుడు కొట్టలో తీసుకెళ్ళి ఇతన్ని ఎమ్మెల్యే ఎంపీ చేయండి. అలాంటివన్నీ కుదరవు. నేను కాంపిటీషన్ పడుతున్నప్పుడు నాకు 70 మార్కులు వచ్చినాయి, వాడికి ఇంకో 80 మార్కులు వచ్చినాయి, అతనికి 30 మార్కులు వచ్చినాయి. మీ లెక్క ప్రకారం మీరే ఎవరైతే గెలిచాడో వాడే ఎమ్మెల్యే కావాలి. ఇక్కడ ఈయనకి సీట్ వచ్చేస్తుంది. 0 మార్కులు వచ్చిన వాళ్ళకి, -40 మార్కులు వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అనేది కరెక్ట్ కాదు. నేను అనేది అబ్సల్యూట్లీ వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి మంది వేయండి. వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది, అంటరానితనమా? రైట్, అంటరానితనం అబాలిష్ చేయండి. వాళ్ళకి డబ్బులు లేవా, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. వాళ్ళకి ఇల్లు లేదా, ఇల్లు ఇవ్వండి. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కావాలంటే ఇవ్వండి. ఫుడ్ ప్రొవైడ్ చేయండి, అన్నీ ప్రొవైడ్ చేయండి. దానికి నేను ఎగనెస్టే కాదు. ప్రాబ్లం ఎక్కడవుతుందంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్, డాక్టరు, లేకపోతే ఆర్మీ, పోలీసు, ఇటువంటి వాటిలో మీకు సరైన అవగాహన, స్కిల్ లేకుండా మీరు వాళ్ళని కనుక తీసుకొచ్చి పెడితే వాళ్ళు చేయలేకపోతే దేశం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. వాళ్ళు చదివి సరే పోని అతని ముందు తరం వాళ్ళు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల, ఇది అసలు పాయింట్. అతని ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు అనుకో, అతనికి వాళ్ళ తండ్రి ఏదో వేదాలు ఏదో చదువుకొని ఉంటాడు, లేకపోతే అంత ఒక 4-5 తరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి అతనికి ఇంట్లో చదువు చెప్తాడు, లేకపోతే ఏదో అవుతుంది. కాబట్టి అతనికి లేకపోతే ఆ జెనెటిక్గా కూడా ఆయనకి ఈజీగా అర్థం చేసుకునే స్కోప్ ఉంది. బట్ ఇతను వీళ్ళ గత 4-5 జనరేషన్స్గా వాళ్ళు ఎవరు కూడా చదువులో లేరు, వేరే పనుల్లో ఉన్నారు. వాళ్ళు సడన్గా ఈయన చదువుకోవడానికి వచ్చాడు. సో ఈయన అండర్స్టాండింగ్ కెపాసిటీ, గ్రాస్పింగ్ కెపాసిటీ ఈయనకి లేదు. అది కూడా పాపం, నేను కాదను. కానీ దానికి మనము లేదు కాబట్టి ఈయన డాక్టర్లోని మెళుకువలన్నీ తెలుసుకోలేకపోయినా ఈయన పంపించేద్దాం, డాక్టర్ని చేసేద్దాం, స్టెథోస్కోప్ ఇచ్చి పంపించేద్దాం. వాడు దేనికి ఏ ఇంజెక్షన్ చేసినా ప్రాబ్లం లేదు. నాకు తెలియదు, అయినా కూడా నేను డాక్టర్ అవ్వలేను కదా. నాకు డ్రైవింగ్ తెలియదు, కానీ నేను డ్రైవింగ్ చేసేస్తాను. నాకు వైద్యం రాదు, నేను వైద్యం చేసేస్తాను. నాకు కట్టడం రాదు, నేను ఇంజనీరింగ్ చేసేస్తాను. అది కుదరదు అంటున్నాను. చదివించు. సరే వీడు 2 ఏళ్ళు, వీళ్ళు 1 సంవత్సరం చదువుకుంటే వచ్చింది, వీడికి 2 ఏళ్ళు టైం ఇవ్వు, 3 ఏళ్ళు టైం ఇవ్వు, వీడికన్నా బెటర్ ఇన్స్టిట్యూట్లో చేర్పించు. నేను అనేది ఒక 12వ క్లాస్ వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు వీళ్ళని ఉచితంగా చదివించండి. అది కూడా వాళ్ళు కోరుకున్న పెద్ద పెద్ద విద్యాలయాలు, లైక్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో స్టాండర్డ్స్ తక్కువగా ఉంటాయని మీరు గవర్నమెంటే చెప్పుకుంటే, సరే సమ్ ఆక్రిడ్జో ఇలాంటి స్కూల్స్లో తీసుకెళ్ళి చేర్పించండి. డబ్బులు కట్టండి, మేము కడతాం అంటే మా ట్యాక్స్ డబ్బులతో కట్టండి వాళ్ళ డబ్బులు వాళ్ళవి. కానీ వాళ్ళకి ఫుడ్ అన్నీ ఉచితంగా ఇవ్వండి, కానీ మెరిట్ లేకుండా వాళ్ళని జాబ్కి చేయొద్దు. నేనేమంటా అంటే పాస్ కూడా ఓకే, పాస్ కూడా సరే కొంతవరకు 12th క్లాస్ వరకు పోనివ్వండి. నేనేమంటా అంటే ఇప్పుడు 9th క్లాస్ నువ్వు నేర్చుకోలేదు, దాని బేసిక్ మీద కదా నువ్వు 10th క్లాస్ అర్థం చేసుకుంటావు. ఆయన కూడా వాడిని ప్రమోట్ చేస్తే వాడికి ఈ సగం అర్థం చేసుకొని మిగతా సగం అర్థం కాక ఏమవుతుంది? చదవనివ్వండి అయ్యా. వాడికి నువ్వు ఏం చేస్తున్నావు? చదువుకోకుండానే వాడిని ప్రమోట్ చేస్తే వాడి తరం చదువుకోకపోతే వాడి కింద తరం ఎలా గ్రాస్ప్ చేస్తుంది? చదువు వాడికి నేర్పించు. నువ్వు వెళ్తున్నది, చేయాలనుకున్నది, చేయాల్సింది ఇది, నువ్వు చేస్తున్నది ఇది కాదు. అదే నేను అన్నాను, కాలికి దెబ్బ తగిలితే కంటికి ఆయింట్మెంట్ రాసుకున్నట్టు ఉంది ఇది. వాళ్ళకి చదువు, ఫుడ్, ఇల్లు, డబ్బులు అన్నీ ప్రొవైడ్ చేయండి. కానీ మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు, అర్హత, ప్రొఫెషనల్ కోర్సెస్. అది నా పాయింట్.